మేమైతే పచ్చడి తాగుతున్నాం ఫ్రెండ్స్. ఉగాది శుభాకాంక్షలు అందరికీ, ఉగాది శుభాకాంక్షలు. చిన్నప్పుడు మా అమ్మకి ఇట్లా ఏం చేసేది, మా ఊళ్ళో ఇప్ప చెట్లు ఉండేది. ఇప్ప చెట్ల కాడిపోయేది. ఇప్ప పువ్వు బట్టీలు, ఇప్ప పువ్వు బట్టి అందుకు చూడు, ఇప్పసారి అందరు. అప్పుడు ఇప్ప చెట్లు ఉండేది. మా నాయనలు నలుగురు, మాకున్న 8 చెట్లు ఉండేది. మంచికి ఒక చెట్టే ఉండేది. నలుగురు అయితే మంచికి 2 చెట్లు ఉండేది. అయితే అందరం ఒకదాన్నే పొత్తులిప్ప, పొడుగుంటేనేమో పొత్తులిప్ప అందము, పొట్టుకుంటేనేమో పొట్టిప్ప అందము. మా ఆశమ్మ కాడిప్ప చెట్టు ఉంటే మా ఆశమ్మ చెట్టు అందము, పొడుగుంటేనేమో కొజ్జిప్ప అందము, పొత్తుల 2 పొత్తులు ఉంటేనేమో అది పొత్తులిప్ప అందము. అట్లా అని మా పెదనాయన కొడుకు, ఇంకో పెదనాయన కొడుకు, చిన్నాయన బిడ్డ, నేను ఇట్లా ఇప్పకు వేరేనికి పోదుము. పోయి రాత్రి ఇట్లా ఇప్పట్లెక్క తానాలు చేసి పప్పు ఉడకపోసి పోలేలు చేసినట్టు కాదు, మేము బచ్చాలు అందము. అప్పుడు బచ్చాలు అయితే రాత్రే ఉడకపోసేది మా అమ్మ. రాత్రి ఉడకపోసి 2 గంటల వరకు బచ్చాలు చేసేది. బచ్చాలు తినది మేము పని పోమన్నాం. నేను పప్పు వేరతానికి పోదు, బచ్చాలు తింటేనే పోతా అంటే రాత్రి చేసేది. రాత్రి చేసిపోయేటప్పుడు టిఫిన్లో టిఫిన్లో ఒక టిఫిన్లో అన్నం పెట్టేది, ఒక టిఫిన్లో బచ్చాలు పెట్టేది. పోయి 8-9 దానికి ఏడు మబ్బుల 4 గంటలకే పోదుము పప్పు వేరనికి. 4 గంటలకు పోయి పప్పు వేరుకొని 8-9 గంటలకు తినేది. తిని ఇక మళ్ళా పువ్వు వంచుకునేది గంపలతో. ఇట్లా గంపలు ఉండే. ఇప్పుడు అంటే ఈత గంపలు, కానీ అప్పుడు ఈత కట్టేయి, పులిచేరు కట్టేయి, ఆయిల్ కట్టేయి గంపలు ఉండే. ఆ గంపలలో ఏరుకొని నిమ్మలంగా తిని వద్దు. ఇక ఇప్పట్లెక్క నేనైతే అప్పట్లెక్కనే చేస్తా. మాకు అంతా తెలియదు కదా, అప్పట్లెక్కనే చేస్తా మేము. ఇప్పుడైతే ఇప్పుడు మా ఆయన నేను తింటున్నాం. మా అమ్మ చేసినవి అన్నీ గుర్తుకొస్తున్నాయి. అంతే, మాకు చిన్నప్పుడు ఇవన్నీ తెలియదు. మేము ఇప్పుడు మాకు తేడా కదా, అట్లా తెలియదు. ఇగో ఇప్పుడు బచ్చాలు చేసుకొని అప్పుడు పచ్చటాకులు అంటే బాయికాడ ఇండి తెంపుకోద్దు మోతకాకులు. మీరు తిన్నారా తినలేదా కామెంట్ చేయండి, లైక్ కొట్టుకొని షేర్ చేయండి. మాకు చిన్నప్పుడు అట్లే ఉండేది. ఇప్పకు సార్ అంటే ఇష్టం. ఇప్పకు తీయగా ఉండేది. ఇప్పకు వేరుకొని నోట్లో కొట్టుకుంటే తీయగా ఉండేది. అది ఎండపోసేది. ఎండపోతే చిన్నగా అయ్యేది. అది బట్టలో పోసి ఇంత కళ్ళు పోసి తోడు పెట్టి బట్టి పెట్టు, రాగి ముద్ద వేసి బట్టి పెడితే ఇక అప్పుడు మా బతకది ఇప్పకాయ. ఇప్పుడు ఇప్ప పువ్వే ఉండేది. వానకాలముల్లా ఎప్పుడు ఇంకో 3 నెలల తర్వాత వానకాలముల్లా ఇప్పకాయ ఉండేది. ఇప్పుడేమో ఇప్ప పువ్వు బట్టీలు పెట్టేది. అప్పుడు ఇప్పకాయ ఉండేది. మాది అట్లా. మా అమ్మగారు చాలపురం కాడ బాగా ఇప్ప చెట్లు అందుకు. అప్పుడు పేరెళ్ళు గుడమ్మ తాడ అంటే చాలపురమే ఉండే. అట్లా ఉండే. పోలీసులు మొత్తం వస్తే కూడా మేము భయపడేది. ఇప్ప చెట్ల పొంటి ఉండేది. ఇప్ప చెట్లు అప్పుడు ఇవ్వలే మనకు పొద్దు. ఇప్పుడు ఏరి వంగలేక ఏరలేక ఇప్ప చెట్లు అన్నీ కొట్టేసుకురు. అయినా ఇప్పుడు ఎక్కువసారి ఎవరు తాగుతారు? బీర్ సీసాలు, కోటర్ సీసాలు, 9 ఇవి అంటారు. అప్పుడు ఏముంది? చెరు సారపోయి పావు చెరు సారపోయి పావు చెరుకు పావులా, షేరుకు రూపాయి. అట్లా అమ్ముకున్నాం మేము. అమ్ముకొని పొట్టగట్టుకునేది. అప్పుడు ఎంతకంతే 2 ఎడ్లు, ఆ ఎడ్లకు మూట కొట్టుడు, నాగలు దున్నుడు. ఇప్పట్లోకి ఎందుకవుతుంది? మాకు ఇక తెలంగాణకు పోయి అంత బచ్చాల పండుగ వస్తే మాకు సుఖమే ఉండకపో. చెట్ల పొంటే తిందు. మళ్ళీ పొద్దానికి ఎండ కొడితేనే ఇప్ప పువ్వు రాలేదు. శివరాత్రి అప్పటి సంది ఇప్పటి వరకు జోరాడు. శివరాత్రి అప్పుడు ఒక్కొక్కటి పడేది. ఇప్ప పువ్వు మొగ్గ పుట్టి అది చేసి ఉగాది వరకు జోరు ఉండేది. ఉగాది వరకు ఇప్ప పువ్వు అయిపోయినాక మళ్ళీ ఇప్పకాయ, ఈ పువ్వు రాలిపోయినాక ఇప్పకాయ పెట్టేది. అట్లా ఉండేది. ఇక మా ఆయన చూడు తినుడే తినడు.